తెలంగాణలో సర్పంచ్ల పదవీ కాలం ఓడిసి అందాజా 7 నెలలు దాటింది. ఓట్లు పెడదామని అనుకునే యాళ్లకు డిసెంబర్లో ఎమ్మెల్యే ఓట్లు వచ్చాయి, అటెంక మేల ఎంపీ ఓట్లు వచ్చాయి. దీంతో నిమ్మలంగా పెట్టుకుందామని అనుకున్నది సర్కారు. అయితే ఇంకా పంచాయతీ ఓట్ల ముచ్చట ఓడవక ముందే ఒక ఊళ్ళో సర్పంచ్ ఎన్నికయ్యిండు. గెలిచుడే కాదు, అప్పుడే సంబరాలు కూడా చేసుకుర్రు. మరి ఓట్లు డబ్బాల వడక ముందే సర్పంచ్ ఎట్లయిండో మనం కూడా చూడాలిగా. చలో, ఓట్లు లేవు, ఓట్ల పెట్టెలు లేవు, అధికారులు లేరు, గిది మా గుర్తు అని చూపించేటోళ్లు లేరు. ఆయన సర్పంచ్ ను గెలిపించుకుర్రు. ఇట్లా గెలుపు సంబరాలను చేసుకుంటుర్రు. ఇక అసలు ముచ్చట ఏంటిదయ్యా అనంటే వరంగల్ జిల్లా పార్వతగిరి మండలం చెరువు కొమ్ము తండాల ఓట్ల ప్రచారాలు గుర్తులు ఏం లేకుండానే సర్పంచ్ ఎన్నిక అయిపోయింది. అట్లా దారావత్ బాలాజీ అనేటాయన ఊళ్ళ పంచాయతీ ఓట్లు పెట్టకుండానే ఊరికి ఏకగ్రీవంగా సర్పంచ్ అయ్యిండు. అంతకు ముందు ఊరోళ్ళంతా జమగూడి నువ్వు సర్పంచ్ గా ఉండాలంటే గీ పనులు చేయాలి అని కండిషన్ పెట్టి ఖచ్చితంగా చేస్తానని అగ్రిమెంట్ రాసి అని అన్నారట. మరి గా ఏంటియో చెప్పుకరాయే బాలాజన్న. బొడ్రాయి ఆంజనేయ స్వామి గుడి, బడ్డి పోషమ్మ గుడి కట్టిస్తాను నేనంటే మా తండ ప్రజలు ఇంతకన్నా మంచిది ఏం లేదు, ఆయన మనకు కట్టిస్తాడు, మనం ఆయనకు ఖచ్చితంగా ఓట్లు వేపి గెలిపియాలి అని మా తండ ప్రజలు అందరూ ఎన్నుకున్నారు. నేను సుధా మా తండ ప్రజల మాట విన్నా, అదే ప్రకారం పనిచేస్తా. గదన్నట్లు మన ఊళ్ళే గుళ్ళు లేవు కాబట్టి ఏంటనే కట్టియాలే. సర్కార్ పైసలు ఇయ్యలేదు కట్టను అని అంటే కుదరది. సర్కార్ ఇచ్చినా ఇయ్యకున్నా పదవి దిగిపోయేటాళ్లకు నీ సొంత పైసలు పెట్టుకునైనా గీ 3 గుళ్ళు తప్పనిసరి కట్టియాలే అని కండిషన్ పెట్టిర్రట. అదిన్నా గీ పెద్ద మనిషి సరే మీరు కోరినట్లు ఆ 3 గుళ్ళు కట్టిస్తా, అంతేకాదు బోడ్రాయి పండుగ నాడు ఇంటికో 1000 రూపాయలు ఇస్తా అని హామీ ఇచ్చిండట. ఇట్లా ఊరి కోసం పెట్టిన కండిషన్లకు ఒప్పుకుండు పనులన్నీ వేస్తానన్నాడు. ఇక ఊరికి ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి అని ఊరంతా ఒక మాట మీదకొచ్చిర్రు. బాలాజే మా సర్పంచ్ అన్నట్లు కుంకుమ ఇంకా ముక్కబులాలు చల్లుకుర్రు. ఇంకో ముచ్చటేంటిదంటే సర్పంచ్ ను ఎన్నుకున్నాం కాబట్టి ఎన్నికల కోడ్ పడ్డాక ఊళ్ళో ఎవ్వళ్ళు కూడా నామినేషన్ వేయొద్దు. ఒకళ్ళ అట్లే వల్లన వేస్తే 50,000 జరిమానా వేస్తామన్నట్లు తీర్మానం పెట్టుకుర్రు. అన్నట్లు ఈ ఊళ్ళో మొత్తం 700 ఓట్లున్నాయట. మరి అంత బానే ఉంది గాని ఊళ్ళో ఓ మంచి బడి లేకుంటే దాఖన్నో కట్టించుకుంటే ఇగింత బాగుండు కదా అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. ఇంకిన్ని బుడ్డ ముచ్చట్లున్నాయి, అట్లా పోయి అవి కూడా టకటక చూద్దాం పార్రి.